కూతురు పట్టే బాధ్యత అనేది తల్లికి మాత్రమే ఉంటుంది. ఇంకెవరొచ్చి సార్ నా పక్కన వచ్చి నిలబడి పోరాటం చేయమంటే ఎవరైనా చేస్తారో చెప్పండి సార్. ఎవరి బాధలు ఆగివి సార్, ఎవరి తరఫున ఎవరొచ్చి పోరాటం చేస్తారు సార్? దొరికిపోయిన ఏ మగాడైనా ముందు అమ్మాయి తాలూకు ఫ్యామిలీనే కించపరచాలని చూస్తారు సార్. ఇది ఎక్కడైనా జరిగే విషయమే. సో దీని గురించి నేను పెద్దగా డిస్కస్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే నాకు కావాల్సింది అక్యూజ్డ్ ఆ సారా వంశీ ధర్మజ్ఞ అమ్మాయి ఎక్కడుంది, తేజ అన్నోడు ఎక్కడున్నారు, వీళ్ళిద్దరిని ఎందుకు తప్పుదో పట్టించి పక్కకి తీసుకెళ్లిపోయారు, స్టేషన్ కని చెప్పారు, నేను స్టేషన్ కి వెళ్ళాను, స్టేషన్ లో రాలేదని చెప్తున్నారు, వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు నాకు ఇప్పుడు కావాలి. నేను నమ్మాను సార్, పోలీస్ వారిని నమ్మి అక్యూజ్ ని అప్పచెప్పాను సార్. స్టేషన్ తీసుకొస్తానంటే కదా సార్ నేను అక్కడి నుంచి కదలేను. విజువల్స్ కూడా ఉంటాయి, కానిస్టేబుల్ తన 2 వీలర్ మీద అమ్మాయిని పట్టుకొని వెళ్ళడం, అక్కడి నుంచి ఎక్కడ తప్పించుకొని పోయారు వీళ్ళంతాని. నాకు అదొక్కటే కావాలి సార్. నేనైతే ప్రూవ్ చేయాల్సింది చేసేసాను. రెడ్ హ్యాండెడ్ గా ఏ రకంగా ఒక భార్యాభర్తల అని చెప్పుకొని తిరుగుతున్నారో, నీచమైన పనులు చేస్తున్నారో, ఒక సినిమా ఆఫీస్ అని ఒక పేరు పెట్టి వీళ్ళు చేస్తుంది అక్కడ రంకు పనులు చేస్తున్నారు సార్. పచ్చిగా మాట్లాడాలంటే అదే చేస్తున్నారు. నాకు ఇప్పుడు అన్ని చూశారు సార్, మీడియాలో అన్ని విజువల్స్ వచ్చాయి. నా హస్బెండ్ ఇచ్చిన స్టేట్మెంట్స్ చూశారు, తన నా భార్య అని చెప్తున్నాడు. ఇంతకన్నా ఆధారాలు ఏ ఆడితే ప్రూవ్ చేయలేదు సార్. ఇప్పుడు నాకు కావాల్సింది అక్యూజ్ నేను పోలీస్ అప్ చెప్తే సారా అని అమ్మాయి వంశీ ధర్మజ్ఞ అంట, తనకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందంట, సో తను ఏదైనా చేయగలదంట సార్. కాబట్టి తను ఎక్కడికి తప్పించారు, ఎక్కడికి పట్టుకెళ్లారు, ఇప్పుడు ఆ పిల్ల ఎక్కడుంది అనేది నాకు కావాలి సార్. ఇప్పుడు ఎంతకాలంగా మీరు అంటున్నటువంటి సారా అమ్మాయి మీ హస్బెండ్తో ఉంటున్నారు, తేజతో ఎంతకాలంగా ఉంటున్నారు ఆ అమ్మాయి, ఏమైనా ఐడియా ఉందా మీకు? 2 years అనుకుంటున్నాను. 2 years అంటే మీరు ఎంతకాలం అయింది దూరంగా ఉండడం? 2 years అని తెలుసు. మీరు దూరంగా ఉండడం ఎంతకాలం అయింది? 3.5 years. సో ఏంటి ఈ మధ్య కాలంలో మళ్ళీ మీరు కౌన్సిలింగ్ కూడా వెళ్ళినట్టుగా తెలుస్తోంది కదా, పోలీస్ స్టేషన్స్ కావచ్చు లేదంటే ఇతర ప్లేస్ లోకి. ఆ టైంలో ఆయన చెప్పేది ఏంటంటే నన్ను 3 కోట్లు డిమాండ్ చేసింది తను, నేను కలిసి ఉండడానికి ఇష్టపడుతున్నానని వాళ్ళ వైపు నుంచి చెప్పేది. ఏం జరిగింది అసలు? ఏం సార్ 3 కోట్లు డిమాండ్ చేసింది నన్ను, మేము కలిసి ఉండడానికి నాకు ఓకే అని నేను పోలీసులకు చెప్పాను, కానీ తనకి ఇష్టం లేదు అంటూ మీ వైపు చెప్తున్నారు ఆయన. అంటే దీనికి మీరేం చెప్తారు సార్? ఇప్పుడు నేను చేసే ప్రతి మాటకి నేను ఆధారాన్ని చూపించాను, అవునా కాదా? అవును. తను చెప్పే మాటకి కూడా ఆధారాన్ని చూపించమనండి, సింపుల్. అంటే ఆయన నేను చెప్పింది కూడా లీగల్ గా చెప్పాను అంటున్నారు కదా ఆయన. కాదు, నేను చెప్పింది లీగల్ గా చెప్పాను అంటున్నాడు, డీవీసీలో చెప్పాను అంటున్నాడు. వాళ్ళని వచ్చి చెప్పండి, ప్రూవ్ చేసుకోమనండి నేను అడిగానని. సార్ కొన్ని నేను అడిగానో అడగలేదో పక్కన పెట్టండి సార్, మన లా ప్రకారం మాట్లాడదాం. విడిపోయిన భార్యాభర్తలకి కోర్టు ఫస్ట్ ఏమడుగుతుంది? అమ్మ నీకు ఎంత కంపన్సేషన్ కావాలి అంటే భరణం ఎంత కావాలని అడుగుతుందా లేదా సార్? అవును. హలో, అవునవును మాట్లాడండి. మరి ఇంకేంటి సార్? నేను డిమాండ్ చేయడానికి నేనేం దానిలాగా ఉంపుడు గతం కాదు సార్. అంటే పెద్దలందరూ కలిపి చేసిన పెళ్లి సార్ మాది. 3 కోట్లు 4 కోట్లు డిమాండ్ చేయడానికి కాదు సార్ నేను వచ్చిన దగ్గరికి. మా అత్తయ్య తను ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది సార్, నువ్వు డబ్బుల కోసం ఏ ఫాల్స్ స్టేట్మెంట్ పెట్టలేదు, ఎటువంటి ఎలిగేషన్స్ చేయట్లేదని మా అత్తగారు చెప్పిన స్టేట్మెంట్ ఉంది సార్. ప్లీజ్ గో త్రూ ఇట్. అవును. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉండేవారు?